గుడ్ మార్నింగ్. మన వెయిట్ లాస్ జర్నీలో డే 7. ఈరోజు వెయిట్ ఎంత ఉందో చూద్దాం. 98.80 ఉన్నా ఈరోజు వెయిట్. సో ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇది మన వెయిట్ ఈరోజు. అసలు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు 98.65 ఉన్నాను. ఇప్పుడు 98.80 ఉన్నా. హైదరాబాద్కి వెళ్ళి నాకు తెలిసి ఏదైతే 1 kg డ్రాప్ అయ్యానో ఆ 1 kg వెయిట్ గెయిన్ అయినట్టున్నాను. చాలా ఓవర్ యాక్షన్ చేశాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. పొద్దు నుంచి ఏం తినకుండా నైట్ డిన్నర్ అవాయిడ్ చేసి లైట్ ఫ్రూట్ ఏదైనా తీసుకొని మధ్యాహ్నం పూట లంచ్ చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది. దానికి తోడు ఎక్సర్సైజ్ లేని వల్ల అసలు వాకింగ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు. ఒక రోజు ఏదో చెయ్యి కొంచెం ఛాన్స్ దొరికిందని కొంచెం అంత ఇంత వాకింగ్ చేశాను. అప్ అండ్ డౌన్ వెయిట్ అనేది కామనే, డిసప్పాయింట్ అయితే అవ్వట్లేదు. ఈ రోజు కూడా మార్నింగ్ అయితే జిమ్ కి అయితే వెళ్ళట్లేదు. భయంకరంగా ఫుల్ గా వర్షం పడుతుంది. ఈవినింగ్ అయితే వెళ్ళాలి. దీంతో పాటు కంపల్సరీ నా 5 kilometers వాకింగ్ కూడా కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నా. కానీ ఈ వర్షం వల్ల ఇటు కుదరట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం ఫస్ట్ మీల్ ఏంటో చెప్తాను. మన లెమన్ వాటర్ విత్ చియా సీడ్స్ విత్ హాఫ్ లీటర్ హాట్ వాటర్. ఇది వర్షం పరిస్థితి ఇంత ఘోరంగా పడుతుంది. అక్కడికి వెళ్ళగలుగుతాం. డే 7 లో ఫస్ట్ మీల్ 100 grams ఆఫ్ రైస్, క్యారెట్, బీన్స్, కొంచెం గోంగూర పచ్చడి, కీరా, నిమ్మకాయ, ఆనియన్, 2 boiled eggs అండ్ దాల్. ఈ రోజు వర్షం అయితే ఏం లేదు. క్లైమేట్స్ అయితే చాలా బాగుంది, కానీ భయంకరంగా కాళ్ళ నొప్పులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నావు మరి ఎలా చేయగలుగుతానో చూద్దాం. అయితే ఎరగదీశాను, బట్ ఈ రోజు పరిస్థితి ఏంటో తెలియదు. జిమ్ కి అయితే వెళ్తున్నా. సేమ్ నిన్నటి వర్కౌట్స్ ఈ రోజు కూడా. బట్ ఈ రోజు వర్కౌట్ చేసేటప్పుడు జిమ్ లో ఎవరు లేరు వీడియో తీయడానికి. మొత్తం ఖాళీ. ఇంత ఖాళీ అయినా సరే లైట్స్ కూడా ఆఫ్ చేస్తున్నారు. ఇప్పుడే నాకు అయింది 9:40. సో లైట్స్ ఆర్ ఆఫ్. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 9:45 అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వస్తారు. అందుకని ట్రెడ్మిల్ అయితే చేయట్లేదు. బయటికి వెళ్ళి ఒక 1/2 hour వాకింగ్ అయితే చేస్తాను. యాక్చువల్గా వెహికల్ తీసుకురాకుండా ఉంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. వచ్చేటప్పుడు చాలా భయపడ్డా. భయంకరంగా కాళ్ళ నొప్పులు ఉన్నాయి. అసలు వచ్చి చేయగలుగుతానా అని. నో ఇష్యూ. బాగానే వర్కౌట్ చేశాను. ఏటప్పుడు మాత్రం స్టెప్స్ తో దిగుదాం. ఈ 5000 స్టెప్స్ కూడా కంప్లీట్ చేద్దాం అని అనుకున్నా. కానీ వచ్చాను అంటే జిమ్ అయిన వెంటనే చేయగలుగుతానా అనుకున్నా. జిమ్ అయిన వెంటనే కొంతమంది ట్రెడ్మిల్ పైన కూడా ఆల్మోస్ట్ 10-20 minutes చేస్తారు. సో దాని బదులు అదేదో మనం ఫిజికల్ గా చేస్తే అదన్నా ట్రెడ్మిల్ పుషప్ చేస్తారు. ఇది మనం న్యాచురల్ గా నడుస్తాం కదా. ఇదిగోండి ఎగ్జాక్ట్ గా 5 kilometers కంప్లీట్ అయింది. ఈ రోజు టోటల్ మనం ఎన్ని స్టెప్స్ నడిచాం, ఎంత క్యాలరీస్ బర్న్ చేసాం క్లీన్ గా చూపిస్తాను. 12,612 స్టెప్స్, 600 క్యాలరీస్ పెట్టున్నాను. బట్ 777 క్యాలరీస్ బర్న్ చేసా. వేడి నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే ప్రాణం ఎట్టిపోయింది. అట్లుంది పరిస్థితి. నైట్ డిన్నర్ సెకండ్ మీల్ 2 పెసరట్టు, పుదీనా చట్నీ. ఆ పుదీనా చట్నీ స్పెషల్ వచ్చి వెన్నెల మేడం గారిది, వితౌట్ పల్లీలు. ఇది మన నైట్ డిన్నర్. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు పొద్దున్నే వెయిట్ సంగతి ఏంటో చూద్దాం. గుడ్ నైట్, బై బాయ్.